ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అమెరికా వీసా సిస్టంలో కీలక మార్పులు. అమెరికా బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ తాజా బులెటిన్ లో వెల్లడి. గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన హోమ్ డిపార్ట్మెంట్. స్పాన్సర్షిప్ వీసా నిబంధనల్లో కీలక మార్పులు. F4 వీసా కేటగిరీలో గణనీయమైన అప్డేట్లు. అమెరికా హోంశాఖ బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నవంబర్ 2024 వీసా బులెటిన్ విడుదల చేసింది. గ్రీన్ కార్డు దరఖాస్తుల కోసం, ముఖ్యంగా భారతీయ పౌరుల కోసం కుటుంబ ప్రాయోజిత వీసా కేటగిరీలో గణనీయమైన మార్పులను ఈ బులెటిన్లో పొందుపరిచారు. అన్ని ఉపాధి ఆధారిత వీసా కేటగిరీలు మునుపటి నెలతో పోలిస్తే స్థిరంగా ఉన్నప్పటికీ భారతీయ దరఖాస్తుదారులకు సంబంధించిన F4 వీసా కేటగిరీలో గణనీయమైన మార్పులు చేశారు. ఇందులో అమెరికన్ పౌరసత్వం కలిగిన వారు తమ భారతీయ కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడేందుకు స్పాన్సర్ చేసే వీలు కల్పించే వీసా నిబంధనల్లో కీలక మార్పు చేశారు. తాజా బులెటిన్ ప్రకారం అమెరికా పౌరులు తమ తోబుట్టువులను స్పాన్సర్ చేయడానికి అనుమతించే F4 వీసా కేటగిరీకి సంబంధించి భారతదేశం ఫైనల్ యాక్షన్ కట్ ఆఫ్ తేదీని మార్చి 8, 2006కి మార్చారు. ఇది గతంలో ప్రకటించిన తేదీ కన్నా ఒక వారం ముందు రావటం అందరినీ కలవరపెడుతోంది. అదనంగా డేట్స్ ఫర్ ఫైలింగ్ విభాగంలో F4 ఫర్ ఇండియా తేదీలను ఆగస్టు 1, 2006కు మార్చారు. F4 వీసా US పౌరుల తోబుట్టువులు, వారి జీవిత భాగస్వాములు, మైనర్ పిల్లలు యునైటెడ్ స్టేట్స్ కు వచ్చే వీలు కల్పించే స్పాన్సర్షిప్ ను సులభతరం చేస్తుంది. గ్రీన్ కార్డ్ వర్గాలకు వీసాల లభ్యతను సూచించే నెలవారీ ప్రచురణనే ఈ యుఎస్ వీసా బులెటిన్. పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిమాణం ఆధారంగా దరఖాస్తుదారులు తమ ఇమిగ్రేషన్ ప్రయాణంలో ఎప్పుడు పురోగతి సాధించవచ్చేననే దానిపై మార్గనిర్దేశం చేస్తుంది. ప్రతి నెల డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వీసా లభ్యతను అంచనా వేస్తుంది. వివిధ కేటగిరీల్లోని దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది. నవంబర్ 2024 వీసా బులెటిన్ ఇండియాలో మెక్సికో, ఫిలిపియన్స్ సహా వివిధ దేశాలకు కుటుంబ ప్రాయోజిత వీసా వర్గాల్లో అనేక మార్పులు చేశారు. F4 కేటగిరీ ఫైనల్ యాక్షన్ కట్ ఆఫ్ తేదీ మార్చి 8, 2006కు మార్చగా ఫైలింగ్ తేదీని ఆగస్టు 1, 2006కు నిర్ణయించారు. యుఎస్ పౌరుల అన్మ్యారీడ్ చిల్డ్రన్ కు సంబంధించిన F1 కేటగిరీ వీసాలో భారత్ సహా పలు దేశాలకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. F2A కేటగిరీ అమెరికా పర్మనెంట్ రెసిడెంట్ల జీవిత భాగస్వాములు, పిల్లలకు సంబంధించిన వీసా నిబంధనల్లో మెక్సికో మినహా వేరే ఏ దేశాలకు ఎలాంటి మార్పులు లేవు. యుఎస్ పౌరుల వివాహిత కుమారులు, కుమార్తెల కోసం ఉన్న F3 కేటగిరీ వీసాలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పాటు ఉపాధి ఆధారిత కేటగిరీలైన EB1, EB2, EB3, EB5 వీసా నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో F4 వీసాదారులకు కాస్త చేదు వార్తగా ఈ USCIS నవంబర్ బులెటిన్ నిలిచింది. అమెరికా వీసా సిస్టంలో కీలక మార్పులు. అమెరికా బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ తాజా బులెటిన్ లో వెల్లడి. గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన హోమ్ డిపార్ట్మెంట్. స్పాన్సర్షిప్ వీసా నిబంధనల్లో కీలక మార్పులు. F4 వీసా కేటగిరీలో గణనీయమైన అప్డేట్లు. అమెరికా హోంశాఖ బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నవంబర్ 2024 వీసా బులెటిన్ విడుదల చేసింది. గ్రీన్ కార్డు దరఖాస్తుల కోసం, ముఖ్యంగా భారతీయ పౌరుల కోసం కుటుంబ ప్రాయోజిత వీసా కేటగిరీలో గణనీయమైన మార్పులను ఈ బులెటిన్లో పొందుపరిచారు. అన్ని ఉపాధి ఆధారిత వీసా కేటగిరీలు మునుపటి నెలతో పోలిస్తే స్థిరంగా ఉన్నప్పటికీ భారతీయ దరఖాస్తుదారులకు సంబంధించిన F4 వీసా కేటగిరీలో గణనీయమైన మార్పులు చేశారు. ఇందులో అమెరికన్ పౌరసత్వం కలిగిన వారు తమ భారతీయ కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడేందుకు స్పాన్సర్ చేసే వీలు కల్పించే వీసా నిబంధనల్లో కీలక మార్పు చేశారు. తాజా
బులెటిన్ ప్రకారం అమెరికా పౌరులు తమ తోబుట్టువులను స్పాన్సర్ చేయడానికి అనుమతించే F4 వీసా కేటగిరీకి సంబంధించి భారతదేశం ఫైనల్ యాక్షన్ కట్ ఆఫ్ తేదీని మార్చి 8, 2006కి మార్చారు. ఇది గతంలో ప్రకటించిన తేదీ కన్నా ఒక వారం ముందు రావటం అందరినీ కలవరపెడుతోంది. అదనంగా డేట్స్ ఫర్ ఫైలింగ్ విభాగంలో F4 ఫర్ ఇండియా తేదీలను ఆగస్టు 1, 2006కు మార్చారు. F4 వీసా యుఎస్ పౌరుల తోబుట్టువులు, వారి జీవిత భాగస్వాములు, మైనర్ పిల్లలు యునైటెడ్ స్టేట్స్కు వచ్చే వీలు కల్పించే స్పాన్సర్షిప్ను సులభతరం చేస్తుంది. వివిధ గ్రీన్ కార్డ్ వర్గాలకు వీసాల లభ్యతను సూచించే నెలవారీ ప్రచురణే ఈ యుఎస్ వీసా బులెటిన్. పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిమాణం ఆధారంగా దరఖాస్తుదారులు తమ ఇమిగ్రేషన్ ప్రయాణంలో ఎప్పుడు పురోగతి సాధించవచ్చేనని దానిపై మార్గనిర్దేశం చేస్తుంది. ప్రతి నెల డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వీసా లభ్యతను అంచనా వేస్తుంది. వివిధ కేటగిరీల్లోని దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది. నవంబర్ 2024 వీసా బులెటిన్ ఇండియాలో మెక్సికో, ఫిలిప్పీన్స్ సహా వివిధ దేశాలకు కుటుంబ ప్రాయోజిత వీసా వర్గాల్లో అనేక మార్పులు చేశారు. F4 కేటగిరీ ఫైనల్ యాక్షన్ కట్ ఆఫ్ తేదీ మార్చి 8, 2006కు మార్చగా ఫైలింగ్ తేదీని ఆగస్టు 1, 2006కు నిర్ణయించారు. యుఎస్ పౌరుల అన్మ్యారీడ్ చిల్డ్రన్ కు సంబంధించిన F1 కేటగిరీ వీసాలో భారత్ సహా పలు దేశాలకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. F2A కేటగిరీ అమెరికా పర్మనెంట్ రెసిడెంట్ల జీవిత భాగస్వాములు, పిల్లలకు సంబంధించిన వీసా నిబంధనల్లో మెక్సికో మినహా వేరే ఏ దేశాలకు ఎలాంటి మార్పులు లేవు. యుఎస్ పౌరుల వివాహిత కుమారులు, కుమార్తెల కోసం ఉన్న F3 కేటగిరీ వీసాలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పాటు ఉపాధి ఆధారిత కేటగిరీలైన EB1, EB2, EB3, EB5 వీసా నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో F4 వీసాదారులకు కాస్త చేదు వార్తగా ఈ USCIS నవంబర్ బులెటిన్ నిలిచింది. అమెరికా వీసా సిస్టంలో కీలక మార్పులు. అమెరికా బ్యూరో ఆఫ్ కౌన్సిలర్ అఫైర్స్ తాజా బులెటిన్లో వెల్లడి. గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన హోమ్ డిపార్ట్మెంట్. స్పాన్సర్షిప్ వీసా నిబంధనల్లో కీలక మార్పులు. F4 వీసా కేటగిరీలో గణనీయమైన అప్డేట్లు. అమెరికా హోంశాఖ బ్యూరో ఆఫ్ కౌన్సిలర్ అఫైర్స్ నవంబర్ 2024 వీసా బులెటిన్ విడుదల చేసింది. గ్రీన్ కార్డు దరఖాస్తుల కోసం, ముఖ్యంగా భారతీయ పౌరుల కోసం కుటుంబ ప్రాయోజిత వీసా కేటగిరీలో గణనీయమైన మార్పులను ఈ బులెటిన్లో పొందుపరిచారు. అన్ని ఉపాధి ఆధారిత వీసా కేటగిరీలు మునుపటి నెలతో పోలిస్తే స్థిరంగా ఉన్నప్పటికీ భారతీయ దరఖాస్తుదారులకు సంబంధించిన F4 వీసా కేటగిరీలో గణనీయమైన మార్పులు చేశారు. ఇందులో అమెరికన్ పౌరసత్వం కలిగిన వారు తమ భారతీయ కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడేందుకు స్పాన్సర్ చేసే వీలు కల్పించే వీసా నిబంధనల్లో కీలక మార్పు చేశారు. తాజా బులెటిన్ ప్రకారం అమెరికా పౌరులు తమ తోబుట్టువులను స్పాన్సర్ చేయడానికి అనుమతించే F4 వీసా కేటగిరీకి సంబంధించి భారతదేశం ఫైనల్ యాక్షన్ కట్ ఆఫ్ తేదీని మార్చి 8, 2006కి మార్చారు. ఇది గతంలో ప్రకటించిన తేదీ కన్నా ఒక వారం ముందు రావటం అందరినీ కలవరపెడుతోంది. అదనంగా డేట్స్ ఫర్ ఫైలింగ్ విభాగంలో F4 ఫర్ ఇండియా తేదీలను ఆగస్టు 1, 2006కు మార్చారు. F4 వీసా యుఎస్ పౌరుల తోబుట్టువులు, వారి జీవిత భాగస్వాములు, మైనర్ పిల్లలు యునైటెడ్ స్టేట్స్కు వచ్చే వీలు కల్పించే స్పాన్సర్షిప్ను సులభతరం చేస్తుంది. వివిధ గ్రీన్ కార్డ్ వర్గాలకు వీసాల లభ్యతను సూచించే నెలవారీ ప్రచురణే ఈ యుఎస్ వీసా బులెటిన్. పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిమాణం ఆధారంగా దరఖాస్తుదారులు తమ ఇమిగ్రేషన్ ప్రయాణంలో ఎప్పుడు పురోగతి సాధించవచ్చేనని దానిపై మార్గనిర్దేశం చేస్తుంది. ప్రతి నెల డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వీసా లభ్యతను అంచనా వేస్తుంది. వివిధ కేటగిరీల్లోని దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది. నవంబర్ 2024 వీసా బులెటిన్ ఇండియాలో మెక్సికో, ఫిలిప్పీన్స్ సహా వివిధ దేశాలకు కుటుంబ ప్రాయోజిత వీసా వర్గాల్లో అనేక మార్పులు చేశారు.
F4 కేటగిరీ ఫైనల్ యాక్షన్ కట్ ఆఫ్ తేదీ మార్చి 8, 2006కు మార్చగా ఫైలింగ్ తేదీని ఆగస్టు 1, 2006కు నిర్ణయించారు. యుఎస్ పౌరుల అన్మ్యారీడ్ చిల్డ్రన్ కు సంబంధించిన F1 కేటగిరీ వీసాలో భారత్ సహా పలు దేశాలకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. F2A కేటగిరీ అమెరికా పర్మనెంట్ రెసిడెంట్ల జీవిత భాగస్వాములు పిల్లలకు సంబంధించిన వీసా నిబంధనల్లో మెక్సికో మినహా వేరే ఏ దేశాలకు ఎలాంటి మార్పులు లేవు. యుఎస్ పౌరుల వివాహిత కుమారులు కుమార్తెల కోసం ఉన్న F3 కేటగిరీ వీసాలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పాటు ఉపాధి ఆధారిత కేటగిరీలైన EB1, EB2, EB3, EB5 వీసా నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో F4 వీసాదారులకు కాస్త చేదు వార్తగా ఈ USCIS నవంబర్ బులెటిన్ నిలిచింది.